వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన భారతీయ విద్యార్థుల ఆశలను ట్రంప్ సర్కార్ చిదిమేస్తోంది. చిన్న చిన్న తప్పులకే వీసాలు రద్దు చేస్తోంది. తక్షణం దేశం విడిచిపోవాల్సిందిగా హెచ్చరిస్తోంది. ట్రంప్ సర్కార్ తీవ్ర చర్యలతో చదువు మధ్యలో ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంటి? యూనివర్సిటీలకు బాధ్యత ఉండదా? విద్యార్థులు తల్లిదండ్రుల ముందున్న ఆప్షన్స్ ఏంటి? ట్రంప్ నిర్ణయాలు భారతీయ విద్యార్థుల వెతలపై ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సంతోష్ ఆర్ సోమిరెడ్డి గారు, ఎస్క్వైరీ, ఫౌండింగ్ పార్ట్నర్ ఆఫ్ సోమిరెడ్డి లా గ్రూప్. మరి కాసేపట్లో విదేశీ రంగ నిపుణులు రమేష్ కన్నిగంటి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. సంతోష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సంతోష్ గారు, మనం చూస్తున్నాం ఈరోజు వార్తలు ప్రధానంగా తల్లిదండ్రుల్లో విద్యార్థుల్లో కొంత భయాందోళనకు కారణమవుతోంది. అంటే అకారణంగా చిన్న చిన్న తప్పులకి చిన్న చిన్న కారణాలతో వీసాలను రద్దు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే చాలామంది విద్యార్థులు చదువు మధ్యలో ఉంది, వాళ్ళని వీసాలు రద్దు చేస్తే యూనివర్సిటీలు కూడా సరైన ఎష్యూరెన్స్ ఇవ్వలేకపోతున్నాయన్న కొన్ని వార్తలు అయితే మనం వింటున్నాం, చూస్తున్నాం. దీంట్లో వాస్తవం ఎంత? దీని నుంచి బయటపడడం ఎలా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న కరెక్షన్ అండి సార్. వీసా రద్దు చేస్తే ప్రాబ్లం లేదు, ఎందుకంటే వీసా ఈజ్ సంథింగ్ దట్ యు నీడ్. మీరు ట్రావెల్ చేయడానికి మాత్రమే వీసా కావాలి సార్. ప్రాబ్లం వీసా రద్దు కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ సర్వీస్ టర్మినేట్ చేస్తున్నారు. సర్వీస్ ఏంటి అంటే I-94 బేసికలీ దట్ విల్ అలౌ దెమ్ టు స్టే ఇన్ ద కంట్రీ. ఓకే. సర్వీస్ టర్మినేట్ అయితే దే డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్ బట్ దే హ్యావ్ టు లీవ్ ఆర్ అప్లై ఫర్ రీఇన్స్టేట్మెంట్. ఓకే, సో వీసా టర్మినేషన్ అనేది, వీసా క్యాన్సిలేషన్ అది ఎప్పటి నుంచి జరుగుతుంది, అది ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఒక పర్సన్ ఇఫ్ ఈస్ చార్జ్ విత్ ఎనీ క్రైమ్, టిపికల్లీ కన్సులేట్ నుంచి మీ వీసా టర్మినేట్ అయింది, సో నెక్స్ట్ టైం మీరు మా కంట్రీ బయటకు వచ్చినప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ స్టాంపింగ్ అని చెప్పేది. అంటే అది ప్రాబ్లమే, బట్ దట్ వీ నీడ్ ఓన్లీ ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ అవుట్ సైడ్ ద కంట్రీ, రైట్? కంట్రీ బయట ట్రావెల్ చేయకపోతే వీసాతో సంబంధం లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే సర్వీస్ టర్మినేషన్స్ అవుతున్నాయి. లాస్ట్ 5 days నుంచి వెళ్ళి వీ హ్యావ్ అట్లీస్ట్ మనకే వచ్చినాయి ఆల్మోస్ట్ 1000 కేసెస్ వరకు వచ్చినాయి. ఓకే, నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎవ్రీ అట్లీస్ట్ 1 out of 15 స్టూడెంట్స్ గాట్ ఎఫెక్టెడ్. ఓకే, మినిమం ఇఫ్ నాట్ 1 out of 10. ఓకే, దట్ ఈస్ అ హ్యూజ్ నంబర్, అంటే దిల్ విల్ బి ఇన్ థౌజండ్స్. ఓకే, సో ఇక్కడ తప్పేం చేస్తున్నారంటే ఎనీవన్ who is being fingerprinted for any or arrested. So for example, by mistake ఎవరన్నా మీ మీద తప్పు అలిగేషన్ పెట్టినప్పుడు కాప్స్ వచ్చి అరెస్ట్ చేస్తారు, రైట్? ఇమీడియట్లీ వాళ్ళని వదిలిపెట్టేస్తారు, వీళ్ళ తప్పు కేసు అని చెప్పేసి వదిలిపెట్టేసారు అనుకోండి, వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఓకే, ఓకే, సో ఇట్ డోంట్ మ్యాటర్ వెదర్ దే వర్ చార్జ్డ్ విత్ ఎ క్రైమ్ ఆర్ వెదర్ కన్విక్టెడ్ ఆర్ ద కన్విక్షన్ వాస్ డిస్మిస్డ్. ఓకే, కేసు డిస్మిస్ అయినా కానీ దే వర్ ఎఫెక్టెడ్ విత్ దిస్ వన్. ఒకసారి ఫింగర్ ప్రింట్ అయిన వాళ్ళందరినీ, లేదా ఫింగర్ ప్రింట్ కానీ అరెస్ట్ అయిన వాళ్ళందరినీ వాళ్ళ సర్వీస్ టర్మినేట్ చేసేసారు. సో వాళ్ళకి ఇప్పుడున్న ఆప్షన్స్ ఏంటి అంటే రెండు. ఒకటి ఏంటి అంటే దే కెన్ లీవ్ ద కంట్రీ, ఓకే, విచ్ మే నాట్ బి ఎ గుడ్ ఆప్షన్ ఫర్ లాట్ ఆఫ్ ఇండివిజువల్స్, ఎస్పెషల్లీ లోన్ తీసుకొని వాళ్ళందరూ వస్తారు కాబట్టి దే మే నాట్ డూ దట్, రైట్? అది కూడా దే హ్యావ్ టు లీవ్ విత్ ఇన్ 15 days. ఒకవేళ వెళ్ళలేకపోతే దెన్ ఐ రికమెండ్ అప్లైయింగ్ ఫర్ రీఇన్స్టేట్మెంట్. ఓకే సార్. ఓకే, ఎఫ్ఆర్ రీఇన్స్టేట్మెంట్ అప్లై చేసుకుంటే దే కెన్ స్టే ఇన్ ద కంట్రీ బట్ దే కెనాట్ వర్క్ ఆర్ దే కెనాట్ స్టడీ. ఓకే, ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే చాలా మటుకు యూనివర్సిటీస్ రీఇన్స్టేట్మెంట్ I-20 కూడా ఇవ్వట్లేదు. రీఇన్స్టేట్మెంట్ ఫైల్ చేయాలంటే కంపల్సరీ రీఇన్స్టేట్మెంట్ I-20 కావాలి. ఓకే, సో ఇప్పుడు ఎస్పెషల్లీ ఒకవేళ గ్రాడ్యుయేట్ అయిపోయారు అనుకోండి, గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళకి ఓపీటీ, సిపిటీ, ఓపీటీలో ఉంటారు. వాళ్ళు ఏంటంటే దే ఆల్రెడీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ స్కూల్, రైట్? సో వాళ్ళకి రీఇన్స్టేట్మెంట్ I-20 రావడం చాలా కష్టం. సో వాళ్ళు అప్పుడు ఏంటంటే దే హ్యావ్ టు ప్రాబ్లీ చూస్ అనదర్ యూనివర్సిటీ ఆర్ ఫిగర్ అవుట్ సమ్ అదర్ వే. Okay, so we actually filed because whatever they are doing is against the due process, right? There are a lot of violations in this act. So andukani we just filed a lawsuit yesterday. అంటే సంతోష్ రెడ్డి గారు, అది మీరు అన్నారు కదా, దే కెన్ లీవ్ కంట్రీ విత్ ఇన్ 15 days, అదొకటి ఆప్షన్ అని. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీలు కూడా ఒక ఇన్సూరెన్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో వేరే యూనివర్సిటీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? ఒక్కసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా కంట్రీని వేడాల్సిందేనా? దీనిపై కొంత క్లారిటీ ఇవ్వండి సార్. నో, వేరే యూనివర్సిటీకి అప్లై చేసే ఛాన్స్ ఉంది.
ఓకే, వేరే యూనివర్సిటీకి అప్లై చేసినా కానీ ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈ సెవిస్ టర్మినేషన్ డిడ్ నాట్ హ్యాపెన్ బికాస్ దేవర్ వయలేటింగ్, అంటే ఇప్పుడు కోర్సెస్ సరిగ్గా చేయకపోవడమో లేకపోతే అన్ఎంప్లాయ్ లైక్ వర్కింగ్ విత్ ఆథరైజేషన్ లేకపోతే ఫీ పే చేయకుండా అట్లా కాదు కదా. ఇది అయింది ఏంది, ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ది ఇండివిజువల్స్ క్రిమినల్ రికార్డ్, ఎస్ సార్. రైట్? దట్ వోంట్ చేంజ్ వెదర్ దే ఆర్ ఇన్ యూనివర్సిటీ ఆర్ యూనివర్సిటీ బి, ఇట్ విల్ రిమైన్ ద సేమ్, ఓకే. రైట్? సో అక్కడ అది ఇంకొక ఇష్యూ. ఓకే, సో చాలా మంది ఏం చేస్తున్నామంటే నౌ వీఆర్ అంటే రీఇన్స్టేట్మెంట్ ఫైల్ చేసేతో పాటు వీఆర్ ఫైలింగ్ ఏ లా సూట్ ఆల్సో. ఎస్ సార్, ఓకే. కానీ లా సూట్ ఫైల్ చేయడం వల్ల ఒకటే ఒక ఇష్యూ ఏంటి అంటే లా సూట్ ఒకటే ఫైల్ చేస్తే సరిపోదు. ఎందుకు అంటే లా సూట్ ఫైల్ చేసినా కానీ ఐస్ కుడ్ ఆల్వేస్ కమ్ బ్యాక్ అండ్ పిక్ దెమ్ అప్. ఓకే, సో జస్ట్ బికాస్ దే ఫైల్ ఏ లా సూట్ డజంట్ మీన్ దట్ దే కెన్ స్టే ఇన్ ద కంట్రీ. సార్, అదే రీఇన్స్టేట్మెంట్ వచ్చేసరికి ఏంటి అంటే రీఇన్స్టేట్మెంట్ పెండింగ్ ఉంది కాబట్టి దే విల్ నాట్ స్టార్ట్ అక్రూవింగ్ అన్లాఫుల్ ప్రెజెన్స్. ఈ అన్లాఫుల్ ప్రెజెన్స్ ఎట్లా ఉంటుందంటే ఒకవేళ ఒక పర్సన్ ఇఫ్ దే అక్రూ మోర్ దెన్ 180 days ఆఫ్ అన్లాఫుల్ ప్రెజెన్స్ దెన్ దే ఆర్ బార్డ్ ఫర్ 3 years ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ద కంట్రీ, ఓకే, into the US. Okay, so similarly if they have accrued more than 1 year of unlawful presence then they are barred for 10 years. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే రీఇన్స్టేట్మెంట్ ఫైల్ చేసేటప్పుడు వీఆర్ క్లియర్లీ మెన్షనింగ్ దే చార్జ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి దే ఆర్ ఫ్రివిలస్లీ చార్జ్, కొంతమందికి ఆ కేసెస్ డిస్మిస్ అయిపోయినాయి, రైట్? సో వీఆర్ రైటింగ్ ఇట్ టు ద గవర్నమెంట్ సేయింగ్ దట్ హే ఈ క్యాండిడేట్ హీ ఈస్ నాట్ ఇన్అడ్మిసిబుల్, అంటే ఒకవేళ లోపలికి వచ్చేటప్పుడైనా కానీ హీ కుడ్ హ్యావ్ ఎంటర్డ్ వితౌట్ ఎనీ ఇష్యూస్ ఈ క్లైమ్. సో దే షుడ్ నాట్ బి పుట్ ఇన్ టు దిస్ డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్. చెప్పండి. అంటే అదే సంతోష్ రెడ్డి గారు, ఇప్పుడు ఇంకో యూనివర్సిటీకి వెళ్ళొచ్చు అయినా అంత ప్రాబ్లం ఉంది అంటున్నారు. మరి ఇప్పుడు ఈ స్టడీస్ అప్పులు చేసి అమెరికాలో చదవాలన్న కళ నెరవేర్చుకోవడానికి అక్కడ చదువుతూ మధ్యలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇక్కడ ఇండియాలో ఉన్న తల్లిదండ్రుల్లో మాత్రం ఉదయం నుంచి చాలా తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతుంది. ఒక్కొక్కరి స్టోరీస్ ఉంటుంటే చాలా బాధేస్తుంది. బట్ సార్, వెరీ పెయిన్ఫుల్ సార్. చాలా పెయిన్ఫుల్. అంటే చాలా మంది అప్పు చేసుకొని సెకండ్ మాస్టర్స్ చేస్తున్న వాళ్ళు, థర్డ్ మాస్టర్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో ఇట్స్ కంప్లీట్లీ సాడ్ అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఎఫెక్టింగ్. ఇప్పుడు ఒకటి అర్థమైతే లేదు వీళ్ళకి ఏంటి అంటే ఇట్స్ నాట్ ఓన్లీ గోన్ ఎఫెక్ట్ ద స్టూడెంట్స్, ఇట్ విల్ ఎఫెక్ట్ ది యూనివర్సిటీస్ అండ్ ద కంట్రీ ఓవరాల్ ఆల్సో. ఎందుకంటే నౌ ఇది ఇట్లే ప్రొలాంగ్ అయితే నోబడీ వుడ్ వాంట్ టు స్టడీ ఇన్ ది యుఎస్. అవును, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లేకపోతే ఏ యూనివర్సిటీస్ కూడా ఆపరేట్ చేయలేదు బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఫండింగ్ కమ్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఎస్ సార్, రైట్? మరి అది ఎందుకు ట్రంప్ గ్రహించలేకపోతున్నారు? అదే చెప్తున్నాను కదా, ఇదంతా ఫాస్ట్ పేస్ లో జరుగుతుంది. ఎస్ సార్. సో మీకు ఇంకోటి చెప్తాను ఏంటంటే ఈ రోజు ఇట్ విల్ బి హాట్ న్యూస్ ఇన్ ద నెక్స్ట్ 1 week or so. ఇప్పుడు ఏమవుతుంది అంటే నౌ the government is signing an agreement, like so they're entering an agreement between IRS and ICE to share the documents. Adi share ayindi anukondi, it will have a huge effect not only on students but also people who are working on H1Bs. So adi ఇంకా రాలేదు న్యూస్, నిన్ననే, అంటే it's still ongoing right now. అంటే ఒకవేళ అది జరిగితే ఏం జరగచ్చు సార్? సో బేసిక్ గా ఎవరు ఎఫెక్ట్ అవుతారు? It will not only affect students but it will also affect people who are on H1B. చాలా మంది బెంచ్ మీద ఉన్నప్పుడు వాళ్ళ పేరు రాకపోయి ఉంటది, రైట్? సో ఇప్పుడు ఐఆర్ఎస్ మొత్తం డీటెయిల్స్ అన్ని షేర్ చేసింది అనుకోండి, దే విల్ నో ఎవ్రీథింగ్. సో అప్పుడు ఇట్ విల్ క్రియేట్ లాట్ మోర్ ఇష్యూస్. ప్రస్తుతానికి అయితే ఇంకా జరగట్లేదు, అంటే కాకపోతే ఎస్ దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్. సార్, మరి దీని నుంచి మనం బయటపడలేమా? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే సమస్యకు పరిష్కారం ఏమైనా దొరుకుతుందా? Actually, we are working with the Indian embassy on that one. They are aware of this issue. Okay, the only thing is that they don't know the gravity of this issue. అంటే ఇది ఎంత మంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అవుతుంది అన్నది ఇంకెవరికి తెలియదు, ఎందుకంటే ఇట్స్ బిన్ హ్యాపెనింగ్ స్లోలీ. మనం ఒక 4 days బ్యాక్ when we initially posted a video regarding this one, ఆ టైంకి చాలా తక్కువ మంది ఉండే. సో ఈ లాస్ట్ 4-5 days లో మనకే ఒక 1000 కేసు పైన వచ్చినాయి సార్. Okay, so atla there are lot of other law firms also, they would have received good amount of cases too. So definitely na estimation at least 20,000-30,000 students are affected. Easy. Okay. Maybe more than that.
అంటే ఓన్లీ ఇండియన్సా లేదా ఇంక్లూడింగ్ ఆల్ ఇండియన్స్ కంట్రీస్? అనే కాదు, అందరికి కాకపోతే ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ మన వాళ్ళు ఉంటారు కాబట్టి అవును. మనకు తెలుస్తుంది. ఇప్పుడు మన అంటే అట్లీస్ట్ మనకు వచ్చే కేసు అని ఇప్పుడు తెలుగు పిల్లలు చాలా మంది ఉంటారు కదా, అవును. తెలుగు వాళ్ళు. సో వాళ్ళవి చాలా వస్తున్నాయి మనకు, వాళ్ళవి అసలు మీరు almost 1000 కేసులు వచ్చాయంటేనే మాకు ఇక్కడ నేను షాక్కు గురయ్యాను. ఎందుకంటే ఈరోజు మేము పత్రికల్లో చూసినవి కొందరు విద్యార్థులు కొంత నెంబర్స్ మాత్రమే. No. తప్పది. మనకే ఉన్నాయి అన్ని కేసెస్. అదే సార్, అదే అంటున్నా. యా, ఈ లాస్ట్ చాలా మంది ఉన్నారు స్టూడెంట్స్. ఇట్స్ నాట్ హండ్రెడ్స్ అనేది తప్పది. ఆ నంబర్ ఐ నో న్యూయార్క్ టైమ్స్ కూడా పోస్ట్ చేసి 150 పీపుల్ స్టూడెంట్స్ అండ్ దట్ ఈస్ రాంగ్, కంప్లీట్లీ రాంగ్. అది అవును సార్, ఆ నంబర్ తప్పది. మీ అంచనా ఎంత మంది సార్? అంటే మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు 1000 మంది, మీ అంచనా ఎంత మంది ఉండొచ్చు మన ఇండియన్ స్టూడెంట్స్, ఎస్పెషల్ ఇండియన్ స్టూడెంట్స్? యా, మన దగ్గర రీచ్ అవుట్ అయితే ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ అయితే రీచ్ అవుట్ అయ్యారు. ఓకే, కానీ బయట ఐఎమ్ షూర్ ఇట్స్ మోర్ దెన్ దట్, 100%. అది యా. ఇంకోటి ఏంటి అంటే దే ఆర్ ఛార్జింగ్ ఎవ్రీ వన్ విత్ ఈవెన్ స్మాల్ క్రైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్, రెక్లెస్ డ్రైవింగ్ అంటే కొంచెం స్పీడ్ ఎక్కువ పోవడం, రైట్. డియుఐ, షాప్ లిఫ్టింగ్ అవ్వాలంటే ఎస్ కొంచెం తప్పని చేసినట్టు. ఇప్పుడు రెక్లెస్ డ్రైవింగ్, డియూ అనేది ఇట్స్ వెరీ కామన్ థింగ్. అంటే స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది చేస్తారు, రైట్. ఇంకోటి పబ్లిక్ ఇంటాక్సికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తాగి బయటకు రావడము. ఓకే, హ్యాపన్స్ ఆల్ ద టైమ్, రైట్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ విషయంలో, రైట్. అట్లా చాలా మంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు కొన్ని స్టేట్స్ ఇంకా ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో గొడవ అయింది అనుకోండి, ఆర్గ్యుమెంట్ అయినప్పుడు the cops have to arrest at least one of the individuals involved in that house. So ఇద్దరి మధ్య గొడవైనప్పుడు cops కాల్ చేస్తే when they come there they have to arrest at least one of the individual. సో ఒకరిని అరెస్ట్ చేసి వాళ్ళని ఫింగర్ ప్రింట్ చేసారు అనుకోండి, వాళ్ళది కూడా సర్వీస్ టర్మినేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ వాళ్ళు క్లియర్గా చెప్పి నాకు ఏం ఇష్యూ లేదు అని చెప్పినా కానీ స్టిల్ దే విల్ బి చార్జ్డ్ అండ్ దేర్ సర్వీస్ హెస్ బిన్ టర్మినేటెడ్ నౌ. ఓకే, సో ఈ సర్వీస్ టర్మినేట్ చేసేటప్పుడు దే ఆర్ నాట్ లుకింగ్ అట్ ద చార్జ్, యాక్చువల్లీ దే ఆర్ ఓన్లీ లుకింగ్ అట్ వెదర్ ద పర్సన్స్ నేమ్ ఇస్ కమింగ్ అప్ ఇన్ ది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్, అంతే. అసలు దేనికోసం అయింది, ఆ కేసు ఉందా, కేసు కొట్టేసిండ్రా, డిస్మిస్ అయిందా, అసలు ఏమైందని చూడట్లేదు వాళ్ళు. ఓకే, సో ర్యాండమ్గా చేస్తున్నారు అనమాట మొత్తం ప్రతి ఒక్కరిని. అంటే సంతోష్ రెడ్డి గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే కొన్ని కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని వాళ్ళు నిర్దోషులుగా బయటకు వచ్చినా లేదంటే ఎలిగేషన్స్ ప్రూఫ్ కాకపోయినా వాళ్ళకి కూడా నోటీసులు జారీ అవుతున్నాయని. అది మరి లా సూట్ వేస్తే అలాంటి వాళ్ళకి కొంత ఉపశమనం లభించే ఛాన్స్ ఉందా? దట్ ఇస్ ట్రూ. దట్ అంటే అదే చేస్తున్నాం మనం ఇప్పుడు. ఓకే, సో ఏం చేస్తున్నాం అంటే కొన్ని మంచి కేసు తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు తీసుకున్నాం, ఇప్పుడు చెప్పినా కదా, జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్. ఓకే, బేబీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ చిన్న కుట్లాట అయింది అనుకోండి. కాల్ చేసినప్పుడు ఎవరో కాప్స్ కాల్ చేసారు, కాప్స్ వచ్చిర్రు, చూసి కొన్ని స్టేట్స్లో ఏంటంటే దే హ్యావ్ టు కంపల్సరీ ఒకరిని అరెస్ట్ చేయాలి, యూ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్. రూల్ ప్రకారం వాళ్ళు గొడవైనప్పుడల్లా ఒకరిని అరెస్ట్ చేయాలి. సో పర్సన్ అరెస్ట్ చేస్తారు, తర్వాత ఇక్కడ ఏం కాలేదని చెప్పి మన వాళ్ళు నిలిపెట్టేస్తారు, కేసు కూడా డిస్మిస్ అవుతుంది. అటువంటి వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఓకే, అంటే వాళ్ళ ప్రణయం లేకుండా, అంటే కొన్నిసార్లు చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా, రైట్. ఇప్పుడు వీళ్ళేం క్రిమినల్స్ కాదు. అవును. ఓసారి ఏంటి అంటే కాప్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రెడ్ లైట్ మిస్ అవుతారు, కాప్స్ ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళు తెలియకుండా అప్పుడే ఆపకుండా కొంచెం ముందుకు వెళ్ళి ఆపిరు అనుకోండి, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. ఓకే, అరెస్ట్ చేసి మళ్ళీ కేసు డిస్మిస్ అయినా కానీ ఈవెన్ దోస్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. డియుఐ 0.08 బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ అలౌడ్, రైట్. 2 బీర్లు దాగి నడిపిందంటే వాళ్ళు కూడా, అంటే అఫ్ కోర్స్ అదే కొంచెము డియుఐఓ, షాప్ లిఫ్టింగ్ అటువంటి అంటే కనీసం తప్పు చేసినట్టు వాళ్ళు, కానీ ఇవైతే వాళ్ళ ప్రళయం లేకుండా అవుతుంది కదా. అంటే సంతోష్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ మీరు ఇండియాలో తీసుకుంటే ఇక్కడ మేము అలౌ చేయము, ఇక్కడ మళ్ళీ వేరేగా తీసుకోవాలని చెప్తున్నారంట, అది వాస్తవమేనా? డ్రైవర్స్ లైసెన్స్ తీసుకొని మేము ట్రై చేస్తాము అనేది తప్పొద్దు. ఓకే, కొన్ని స్టేట్స్ లో ఎస్ దే అలౌ 60 days అలౌ చేస్తారు, కానీ అసలు ట్రై చేయకండి. ఓకే, ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్ లేకుండా, కొన్ని కేసెస్లో ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవ్ చేసిన చెప్పి కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తారు, మళ్ళీ తెల్లారి ఇన్సూరెన్స్ చూపించినాక వాళ్ళు రిలీజ్ చేస్తారు, కానీ వాళ్ళు కూడా టైప్ అయిపోయారు. ఎస్ సార్, వాకే అర్థమైంది. ఈ బాధితులు వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న విషయాలలో, అంటే ఇఫ్ దే ఆర్, ఇప్పుడు కొన్ని విషయాల్లో ఎట్లా అంటే ఆ టైం అరెస్ట్ కాకపోయినా తర్వాత కోర్టుకి వెళ్ళినప్పుడు ఫింగర్ ప్రింట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, రైట్. వాళ్ళ సర్వీస్ కూడా టైం. సో బేసికల్లీ ద గవర్నమెంట్ ఈస్ నాట్ లుకింగ్ అట్ ద చార్జ్. వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఒక ఫింగర్ ప్రింట్ అయిందా, క్రిమినల్ రికార్డ్ వచ్చిందా, అంతే. ఓకే,
సంతోష్ రెడ్డి గారు సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మాట్లాడండి. పక్క అపార్ట్మెంట్ లో ఎవరో అతను కంప్లైంట్ చేసిండు, మా ఈ పక్క అపార్ట్మెంట్ లో వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు ఏదో సంథింగ్ కంప్లైంట్ చేసిండు. కాప్స్ వచ్చి అసలు వాడు వీడేనా తెలియకుండా అరెస్ట్ చేసి ఉంటారు. అరెస్ట్ చేసి తర్వాత చెక్ చేస్తారు, రైట్? తర్వాత అయినాక కోర్టులో కేసు అయింది, కేసు డిస్మిస్ అయినా కానీ ఈవెన్ దోస్ పీపుల్ గాట్ ఎఫెక్టెడ్. ఓకే, అసలు మీరు చెప్తుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఒక రకంగా పెయిన్ఫుల్ గా ఉంది. అంటే ఇంత టఫ్ గా ఉందా అమెరికాలో సిచ్యువేషన్? టఫ్ అంటే ఇది ఈ రెగ్యులేషన్ అంటే ఐ డోంట్ నో హౌ దే ఆర్ డూయింగ్ ఇట్, బట్ లైక్ ఇప్పుడు ప్రతి ఒక్క ఛార్జ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరిని తీసేస్తారు అంటే దే లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ విల్ బి ఎంప్టీ, అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ఓకే, రైట్. సంతోష్ రెడ్డి గారు మీరు లైవ్లోనే ఉండండి సార్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు విదేశీ రక్షణ రంగ నిపుణులు రమేష్ కన్నిగంటి గారు. రమేష్ కన్నిగంటి గారు, అమెరికాలో పరిస్థితులు చూస్తున్నాం. మనం ట్రంప్ రావటం తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు చాలా చర్చించాం. కానీ ఈ మధ్యకాలంలో టారిఫ్స్ కానీ, తర్వాత ఇప్పుడు భారతీయ విద్యార్థులకి వీసాల రద్దు, తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాలు. ఆల్రెడీ సంతోష్ రెడ్డి గారు సంబంధించి ఈజ్ ఆల్సో ఫౌండర్ పార్ట్నర్ ఆఫ్ సోమిరెడ్డి లా గ్రూప్. ఒక 1000 మంది ఇప్పటికీ అప్రోచ్ అయ్యారు. 100 150 కాదు, వస్తున్న వార్తలు కరెక్ట్ కాదు. అక్కడ నెంబర్ చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రుల ఆందోళన ఉంది, అప్పులు చేసి అక్కడ చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు, విద్యార్థుల్లో ఆందోళన ఉంది. మరి దీన్ని నుంచి బయటపడలేమా? లాయర్ గారి పేరు ఏంటండి? సంతోష్ రెడ్డి గారు. సంతోష్ రెడ్డి గారు నమస్తే అండి. నా పేరు డాక్టర్ రమేష్ కన్నిగంటి. సారీ దట్ ఐ కేమ్ లిటిల్ లేట్. నేను పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ చేశానండి, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో. నైస్. సో అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్, ఫారెన్ పాలసీని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత నేను ఇస్తున్న విశ్లేషణ 10 TV ద్వారా ఏంటంటే, ఈ ట్రంపిజంలో ట్రంపిజం అనే మాటను ఎందుకు వాడుతున్నానంటే, ఇందులో చాలా క్యాపిటలిజం ఇన్వాల్వ్ అయి ఉంది, కార్పొరేటిజం ఇన్వాల్వ్ అయి ఉంది. వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా జుడాయిజము, హిందూయిజము, ఇస్లాము, రకరకాల రిలిజియన్స్ ఆఫ్ ద వరల్డ్, సిక్కిజం, ఇవన్నీ ద ఇంటర్ప్లే క్యాంపసెస్లో ముఖ్యంగా స్టాన్ఫోర్డ్ దగ్గర నుంచి, మన కొలంబియా దగ్గర నుంచి, ఏల్ దగ్గర నుంచి, టాప్ ఐవీ లీగ్ హార్వర్డ్ దగ్గర నుంచి టాప్ ఐవీ లీగ్ యూనివర్సిటీస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఏం జరుగుతుందంటే, డిజిటలైజేషన్ యుగంలో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, గూగులైజేషన్, డిజిటలైజేషన్, చైనైజేషన్ అండ్ అమెరికనైజేషన్ కి ఇప్పుడు ఈ 2 పోలార్స్ కొట్టుకుంటున్నాయి. చైనైజేషన్ అండ్ అమెరికనైజేషన్ మధ్యలో హ్యూమనైజేషన్ ఈజ్ లాకింగ్. రైట్. మానవత, మానవనీయ కోణాలు దెబ్బతింటున్నవి. ఈ చైనా ఒక పక్కన, అమెరికా ఒక పక్కన. రెండిటి యొక్క లక్ష్యం ఏంటంటే ఎకనామిక్గా, ఫినాన్షియల్గా స్ట్రెంగ్థన్ అవటమే. ఈ ఫినాన్షియల్ స్ట్రెంగ్థన్ అయ్యే పరిణామ క్రమంలో ఈ పోస్ట్ కోవిడ్-19 గ్లోబల్ వరల్డ్ ఆర్డర్ చేంజ్ అయిపోయింది. ప్రపంచము కరోనా తర్వాత కంప్లీట్గా చేంజ్ అయిపోయి, ఆర్థికంగా అమెరికా బలపడాలి అంటే లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా MAGA అనే పాలసీతో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే గ్లోబలైజేషన్ అనే ఒక 1990s లో స్టార్ట్ అయింది ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ. సతీష్ గారు ఇప్పుడు ఏమైందంటే, సంతోష్ రెడ్డి గారు కూడా వుడ్ అగ్రీ విత్ మీ, ఇప్పుడు ఏమైందంటే లోకలైజేషన్ హ్యాస్ బికమ్ ద న్యూ గ్లోబలైజేషన్. అంటే లోకల్స్ కి, స్థానికులకి విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధిలో ఎక్కువ హామీ ఇవ్వటము, వాళ్ళ యొక్క అవసరాలకి పెద్దపీట వేయటం అనేదే లోకలైజేషన్ అన్నమాట. లోకలైజేషన్ ఎవరైనా చెయ్యాలి. ఆ విషయంలో నేను ట్రంప్ను తప్పుపట్టను, ఎందుకంటే ఆయన దేశం కోసం ఎన్నికయ్యాడు, దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలు తీర్చాలి. కానీ ఇక్కడ మిగతా దేశాలకు సంబంధించి అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల వల్ల వాళ్ళకి చాలా రెవెన్యూ జనరేట్ అవుతుంది, అక్కడ యూనివర్సిటీలు కూడా కలకలాడుతున్న పరిస్థితి. ఈ విధంగా చేయటం వల్ల ఏం జరుగుతుంది? చెప్తాను సార్. సతీష్ సార్ చాలా మంచి ప్రశ్న వేశారు. అమెరికాకి భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్న మిగతా 196 దేశాలు, అంటే మొత్తం 197 దేశాలు ఉంటే ఒకటి అమెరికా అయితే, మిగతా 196 దేశాల నుంచి స్టూడెంట్స్ అమెరికా వెళ్ళి ఎందుకు చదువుకోవాలనుకుంటున్నారు, మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకో చెప్పనా సార్? ఇఫ్ యూ వాంటెడ్ టు క్యాచ్ బటర్ఫ్లైస్, డోంట్ చేజ్ బటర్ఫ్లైస్, మేక్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్. బటర్ఫ్లైస్ విల్ ఆటోమేటికల్లీ కమ్ అండ్ టేక్ రెస్ట్ ఇన్ ది గార్డెన్. అమెరికాని ఒక ఉద్యానవనంగా, అంటే సింబాలిక్ గా చెబుతున్నా, ఓకే, విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణము,
సాంకేతిక శాస్త్ర వర్తక వాణిజ్య వ్యాపారాల్లో అమెరికాని నెంబర్ 1 గా అమెరికా వాళ్ళు తయారు చేసుకున్నారు. ప్రపంచంలో ఉన్న టాలెంట్ మొత్తాన్ని అక్కడికి ఆకర్షించి అంటే మెరిటోరియస్ సొసైటీని అక్కడ తీసుకున్నారు. అలా చేసుకోవాల్సిన బాధ్యత భారతదేశంలో మనది ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకెళ్లి అమెరికా యొక్క విద్యా వ్యవస్థలో మనం డంప్ చేస్తున్నాం. మన స్టూడెంట్స్ అమెరికాలో చదువుకోవడానికి భారతీయ స్టూడెంట్స్ ఒక సంవత్సరానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పే చేస్తున్నారు ఫీజుల రూపంలో. ఎలా పే చేస్తున్నారు సతీష్ గారు చెప్పనా సార్? మోస్ట్ ఆఫ్ దమ్ లోన్ తీసుకుంటున్నారు. లోన్ తీసుకొని వెళ్తాం మూలాన అన్నెసెసరీ బర్డెన్ ఎక్కువైపోతుంది. అందుకని 10 TV ద్వారా నా విన్నపం ఏంటంటే భారతీయులు అమెరికాలో చదువుకోవడం తప్పు కాదు, చదువుకోవాలి. ఎందుకు? అక్కడ అద్భుతమైన సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెంబర్ 1 గా ఉంది. యూ హావ్ టు గో దేర్. మరి ఇప్పుడు చదువుకోలేని పరిస్థితి ఉంది, దీనికి పరిష్కారం చెప్తాను సార్. అధిగమించడానికి లోన్లు తీసుకొని అమెరికా వెళ్ళి చదువుకుందాం అంటే అమెరికాలో ఉద్యోగం అంటే ఎంఎస్ అయిపోయిన తర్వాత, ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా జాబ్ లేదు. కాబట్టి లోన్స్ తీసుకొని అమెరికా వెళ్తాం స్వస్తి చెప్పండి. నెంబర్ 1. నెంబర్ 2, నేను పాలసీ రికమెండేషన్స్ ఇస్తున్నా. నెంబర్ 2, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ లో 27 దేశాలు ఉన్నాయి. ఆ దేశంలో కూడా ఎక్కడెక్కడికి వెళ్ళాలనే దాని మీద మేధోమథనం చేసి అక్కడికి వెళ్తానికి, అక్కడ చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. నెంబర్ 2. నెంబర్ 3, లోన్ తీసుకోకుండా యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా స్కాలర్షిప్స్ నెంబర్ 1. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ద్వారా స్కాలర్షిప్స్ కొడతాం నెంబర్ 2. తర్వాత చాలా ప్రైవేట్ కార్పొరేట్ ఏజెన్సీస్ ఫిలాంథ్రఫీలో భాగంగా మెరిటోరియస్ స్టూడెంట్స్ అమెరికాలో గానీ వేరే దేశాలు చదువుకోవడానికి ఫండింగ్ ఏర్పాటు చేసినాయి. ఈ మూడింటిని అసలు ఎక్స్ప్లోర్ చేయట్లా మన వాళ్ళు. గుడ్డెద్దు చేలోబడినట్టు బీటెక్ అయిపోగానే నేను అమెరికా వెళ్ళిపోవాలి, ఎందుకంటే పక్కింటోడు వెళ్ళాడు కాబట్టి, ఎదుటోడు వెళ్ళాడు కాబట్టి కొలెటరల్ సెక్యూరిటీ పెట్టి స్థలమో పొలమో తాకట్టు పెట్టి లోన్ తీసుకొని నేను అమెరికా ఫ్లైట్ ఎక్కాలి అనే తొందరలో అసలు ఈ 3 ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయట్లా మన వాళ్ళు. తప్పు ఎక్కడ ఉందంటే మనలో కూడా సగం తప్పు ఉంది. సగం తప్పు ట్రంప్ లో ఉంటే ఆయన యొక్క మ్యావరిక్ పాలసీస్ మూలాన, నీజర్క్ అంటే అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాల మూలాన 50% అక్కడ తప్పు ఉంటే 50% మన దగ్గర కూడా తప్పు ఉంది. దయచేసి స్టూడెంట్స్ అమెరికా వెళతాం అనేది టాప్ ప్రయారిటీగా పెట్టుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే యువర్ ప్రయారిటీ టు గో టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టు పర్సూ యువర్ హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రాంగ్, justifiable. But what is not justifiable is you wanted to take hefty loans which you are not able to pay. You are getting into a debt trap. డెట్ ట్రాప్ అంటే అప్పులు ఊబిలో మీతో పాటు నాకు ఎన్నో వందల వేల మంది స్టూడెంట్స్ పేరెంట్స్ కాల్ చేస్తున్నారు. మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్, సతీష్ గారు, మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ మరిచెన్నారెడ్డి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జూబ్లీ హిల్స్ లో ఉన్నాం మనం. ఎన్నో వేల మంది స్టూడెంట్స్ కి ఇప్పుడు నేను లాస్ట్ 3 months లో ఐ హావ్ ద లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వాళ్ళ కన్సర్న్స్ నాకు చేశారు. నేనేం చెప్తున్నానంటే దయచేసి మన ఆఫీస్ కి రండి, మీకు మీరు ఏ విధంగా వెళ్ళాలో మీ చేతులు కాలకుండా, ఇబ్బంది పడకుండా, అప్పులు ఊబిలోకి వెళ్లకుండా అమెరికాలో చక్కటి విద్యాభ్యాసం కానీ యూరోపియన్ కంట్రీస్ లో ఎట్లా అవలంబించాలి, డబ్బులు లోన్ తీసుకోకుండా మెరిట్ ద్వారా వెళ్తానికి ఏంటి ఉపయోగం అంటే మార్గాలు ఏంటి అనే దాని మీద ఎక్స్పర్ట్ టీమ్ ఉంది. విల్ హెల్ప్ యూ. రైట్. డిబేట్ ముగించే ముందు సంతోష్ రెడ్డి గారు, అంటే మరి దీని నుంచి బయటపడడం ఎలాగా అన్నది ఒకటి, రెండోది ఇది ఎల్లకాలం ఇదే పరిస్థితి ఉంటుందా అమెరికాలో, లేదంటే మారుతుందని మనం ఆశించవచ్చా? సో ఇప్పుడు ఉన్న ఆప్షన్స్ రెండు అండి. ఒకటి ఏంటంటే లివింగ్ ద కంట్రీ, సెకండ్ ఈజ్ రీఇన్స్టేట్మెంట్. సో వీళ్ళు ఇండియాస్ లో ఉండాలనుకుంటే మాత్రం కంపల్సరీ రీఇన్స్టేట్మెంట్ ఫైల్ చేయాలి. ఓకే. సెకండ్ థింగ్, కొంచెం మంచి కేసు ఉన్న వాళ్ళందరూ లిటిగేషన్ కేసు కూడా ఫైల్ చేయండి. ఓకే. ఆల్రెడీ లాట్ ఆఫ్ అటర్నీస్ ఫర్ వర్కింగ్ ఆన్ దోస్. ఈవెన్ వి ఫైల్డ్ వన్ ఎస్టర్డే, రైట్? సో ఒకవేళ ఇంజంక్షన్ ఆర్డర్ వస్తే మాత్రం వీల్ ఆల్ బి లక్కీ, right? So they might issue it across the board so that they might cancel these service terminations. Okay. రైట్. ఖచ్చితంగా దీని నుంచి బయటపడాలని మనం అందరం ఆశిద్దాం. పరిస్థితిలో మార్పు రావాలని ఖచ్చితంగా ఆశిద్దాం. సంతోష్ రెడ్డి గారు, ఇంకా మీరు చాలా డీటెయిల్స్ కూడా ఇచ్చారు. రమేష్ కన్నిగంటి గారు, మనం సిచ్యువేషన్ చూసాం. సిచ్యువేషన్ ఈజ్ లైక్ దట్. మీరన్న సలహాలు కూడా అత్యంత కీలకమైనవి. మరి తల్లిదండ్రులు వీటిని కూడా ఇక్కడ నుంచి సీరియస్గా తీసుకుంటారని మనం అనుకుందాం. కానీ ఆల్రెడీ చదువు మధ్యలో ఉన్న విద్యార్థులకు మాత్రం న్యాయం జరగాలని మాత్రం కోరుకుందాం. ఎందుకంటే మీరు అన్నట్టుగా చాలా మంది అప్పులు చేసిన వాళ్ళు ఒకవేళ రేపొద్దున ఇంకా అమెరికా నుంచి వెళ్ళిపో అంటే మధ్యలో రాని పరిస్థితి, వేరే యూనివర్సిటీ వాతావరణం. ఒక సలహా, ఐ నో టైమ్ ఈజ్ వెరీ వెరీ షార్ట్. రైట్. ఇట్స్ ఓవర్. అయిపోయిందా సార్? ఓకే, ప్లీజ్ సార్. ఏంటంటే సోషల్ మీడియాలో స్టూడెంట్స్ పెట్టే పోస్టులు చాలా జాగ్రత్తగా ఉండాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నది. మీరు అమెరికాకి వ్యతిరేకమైన దేశాల గురించి మీరు సపోర్టింగ్ గా స్టేట్మెంట్లు పెట్టొద్దు. రైట్.
అది కీలకమైన సలహా. యాక్చువల్గా Social media. దాని నేపథ్యంలో కూడా చాలా మంది మీద నమోదయ్యాయి, నోటీసులు వచ్చాయి, వీసాలు రద్దు అయ్యాయి. డిజిటల్ ఎవిడెన్స్ చాలా వాల్యుబుల్ సజెషన్ ఇది. రైట్, ఇదంతా జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ రమేష్ కనికంటి గారు. థ్యాంక్ యూ సంతోష్ ఆర్ సోమిరెడ్డి గారు. ఈ ఇష్యూ కొంత సార్ట్అవుట్ అయినంత వరకు మీరు 10 TV కొంత అందుబాటులో ఉండండి సార్. ఇట్స్ పర్సనల్ అపీల్ మీకు కూడా రమేష్ కనికంటి గారు. ఎందుకంటే ఇది విద్యార్థులకు సంబంధించింది, భారతీయ విద్యార్థులకు సంబంధించింది. చాలామంది తల్లిదండ్రుల మనోభావాలకి వాళ్ళ పెయిన్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా సార్ట్అవుట్ చేసే దిశగా అడుగులు పడాలని మనం కోరుకుందాం. కొంత ఇంపాక్ట్ తెచ్చే ప్రయత్నం మనం అందరం చేద్దాం. ఇది ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్.